హాయ్ హలో ఎలా ఉన్నారు బాగున్నారా? మనం ఇప్పుడు ఫిషింగ్ హార్బర్ అందాలు చూద్దాం పదండి. ఇది మన ఆటో. మన ఆటో మీద ఇవాళ సండే కదా, ఖాళీగా ఉన్నామని చెప్పి అలా ఫిషింగ్ హార్బర్ వెళ్దాం పదండి. మీకు ఫిషింగ్ హార్బర్ అంతా చూపిస్తాను. ఇది మన వైజాగ్లో ఉన్న ఫిషింగ్ హార్బర్. ఇక్కడ చాలామంది అంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ హ్యాపీగా బతుకుతారు. ఈ గంగమ్మ తల్లిని నమ్ముకున్న వాళ్ళందరూ ఇక్కడ బాగుపడిన వాళ్ళే ఉన్నారు, కానీ ఎవరు నష్టపోయిన వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ సండే అనగానే ఎక్కడెక్కడి నుంచో వచ్చి చేపలు అవి కొనుక్కొని వెళ్తారు. ఇక్కడ సండే టైంలోనే అక్కడ ఒక పోలీస్ని కూడా పెడతారు. కన్ఫామ్గా పోలీస్ అనేది ఉంటారు ఇక్కడ, ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఉండడానికి. మనకి ఫిషింగ్ హార్బర్ లోపలికి వెళ్ళేటప్పుడు ఈ చేపలు అనేది ఎర్లీ మార్నింగ్ వెళ్ళి వాళ్ళ పాటలో కొనుక్కొని ఇలాగా రిటైల్గా అమ్ముతుంటారు అనమాట. మనకి ఎటువంటి చేప కావాలన్నా ఇక్కడ అన్నీ దొరుకుతుంది. ఈ ఫిషింగ్ హార్బర్ ఇక్కడే కాదు, ప్రతి దిక్కలకు కూడా ఎక్స్పోర్ట్ అవుతాయి చేపలు. దొరకని చేప అంటూ ఇక్కడ ఉండదు. ప్రతి చేప కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ చేపలు అమ్మేవాళ్ళు కూడా చాలా చాలా మంచి వ్యక్తులు, చాలా మనసున్న వాళ్ళు కూడా ఉన్నారు. బయట వాళ్ళకి ఏదే రేట్ ఇస్తారో లోకల్ వాళ్ళకి అలాగే ఉంటుంది, బయట తేడా ఏమి ఉండదు. ఇక్కడ ఒక ఆవిడ దగ్గరికి చేపలు కొనడానికి వెళ్దాం పదండి. ఈమె మనకి చాలా చాలా మంచి ఆవిడ. వీళ్ళందరూ కూడా ఈమె దగ్గరికి వెళ్దాం పదండి. ఈమె చూసారా, ఏం కల్మషం లేకుండా ఎంత బాగా నవ్వుతున్నారు ఆవిడే. ఇక్కడ రొయ్యలు ఉన్నాయి, సందువాలు ఉన్నాయి, పండుగప్పులు అన్నీ ఉన్నాయి. అది బడేమట అంటారు. ఆ బడేమట అవన్నీ ఇక్కడ రొయ్యలు. ఇక్కడ సండే చేపల రేట్ అది బాగానే ఉంటుంది. ఈ చేపలు చేసేలోపు మనం అలాగా ఫిషింగ్ హార్బర్ అంతా మీకు చూపిస్తాను పదండి. మనం బయలుదేరదాం. ఓకే, ఇది ఎండి చేపలు అనమాట. ఎండి చేపల్ని మనకి ఒక 1 మంత్గా బాగా ఎండబెడతారు. వర్షాలు వచ్చే టైంలో అయితే మటుకు చాలా ఇబ్బంది. ఆ టైంలోని మనకి చేప రేటు కూడా పెరిగిపోతుంది. మంచి ఎండాకాలం అయితే మటుకు చేప రేటు కూడా కొంచెం తగ్గుతుంది, ఎందుకంటే చేప వేగా ఎండుతుంది. అది ఎండి చేపలుగా తయారైన తర్వాత మనకి ఎక్స్పోర్ట్ చేయడానికి అన్నిటికీ వీలుగా ఉంటుంది. ఆ టైంలోని మనకి చేపలు తక్కువ రేటు దొరుకుతుంది. ఇక్కడ అన్ని రొయ్యలని కానీ, కూన్ రొయ్యలు కానీ, ఎండి నత్తలు కానీ, ఎండి సావాళ్ళు కానీ, అన్నీ మొత్తం చందువాలు కానీ ఏవైనా సరే అన్నీ ఎండబెట్టేసి ఇక్కడ దొరుకుతాయి మనకి. ఇక్కడనే కాదు, ఇక్కడి నుంచి పక్క రాష్ట్రాలు కూడా ఎగుమతి చేస్తుంటారు వీళ్ళు. ఇక్కడ చూసారా రొయ్యలు ఎంత ఉన్నాయో. ఇలా ఎవరు ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఆటోలో లోడ్ చేసుకుని మరీ వెళ్తారు. ఇక్కడ వీళ్ళు మార్నింగ్ వస్తే పాట పాడుకొని ఎక్కడి నుంచో కొనుక్కొని అక్కడికి తీసుకెళ్ళి అమ్ముకుంటారు వీళ్ళు. చూసారా, వీళ్ళంతా పాట వచ్చి మార్నింగ్ వచ్చి కొనుక్కొని వెళ్తారు అంతాను. ఇది ఎండి సావాళ్ళు అనమాట. ఎండి సావాళ్ళని ఎండబెట్టేసి ఇలాగా లాట్ మొత్తం ఒక బల్క్గా కొనుక్కొని పక్క రాష్ట్రాలకు కానీ ఇంకో గ్రామానికి కానీ తీసుకెళ్ళి అమ్ముకుంటారు అనమాట. ఇవి బోట్లు. ఈ బోట్ల నుంచే మనకి ఒక బోట్, ఈ పెద్ద బోట్లు వెళ్ళాయంటే 1 వీక్ 2 వీక్స్ వరకు మనకి తిరిగి జట్టి వరకు రావు. ఇవి కంటిన్యూ వాళ్ళు ఒక 10 మందిలాగా ఉంటారు, వర్క్ చేస్తారు వీళ్ళంతా. వాళ్ళు వెళ్ళి ఫుడ్ గిట్ అన్నీ అందులోనే వండుకుంటారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఇలాగ మార్నింగ్ పాట వేసుకొని అమ్ముతారు అనమాట. ఇది పాట తాలూకు ఏరియా. బోట్లన్నీ అక్కడ అమ్ముతారు. చూసారా, ఎండి సావాళ్ళు అంటారు దాన్ని. ఎండి సావాళ్ళు ఎంతగా ఎండబెట్టారో. ఇక్కడ అంతా 2-3 కలిసి చేసుకొని చక్కగా సపరేట్ చేస్తారు. సపరేట్ చేసుకొని వీడిని అమ్ముతారు. చూసారా, ఇవి తెప్పలు అనమాట. ఇవి లోకల్గా తిరుగుతాయి. ఇది మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వచ్చేస్తాయి అనమాట. దీనికి చిన్న సైజు తెప్పలు అంటారు దీన్ని. వీళ్ళు తీసుకొచ్చి ఈవినింగ్ అమ్ముతారన్నమాట. ఈవినింగ్ అయితే 3:30కి అమ్ముతారు. మార్నింగ్ అయితే మటుకు 5 నుంచి స్టార్ట్ అయిపోతుంది. అది వీళ్ళు ఏంటంటే ఆ వల వేసుకొని వలలో నుంచి తీసుకొచ్చి ఎంత కొరత అంతా ఈవినింగ్ పాటలు అమ్మేస్తారనమాట. చూసారా, ఇవి ఎండబెట్టిన చేపలని వీళ్ళలాగా సపరేట్ చేసుకొని కొంచెం అంటే ఒక రేటు అనగా పెడతారు. ఇది అంతా బాగానే ఉంటుంది. ఇక్కడ వస్తే అంతా ఇది మార్నింగ్ వెళ్ళి పచ్చి చేపలు వస్తే ఆ బాస్కెట్లు అమ్ముతారనమాట. చూసారా, ఆ బాస్కెట్లో నుంచి మనం కొనుక్కోవాలంటే ఎర్లీ మార్నింగ్ వచ్చి బాస్కెట్ కొనుక్కొని వెళ్ళిపోతే బాగుంటుంది. ఈ రొయ్యలు బాస్కెట్ అయితే ఈ రోజుకి రేటు 800 ఉంది. ఇప్పుడు ఆ చేపలంతా కలిపి 1200 1300కి ఇస్తారు మనకి. అలాగ వాళ్ళ తరపున కొనుక్కుంటే. ఇలాగ బాస్కెట్ కాదు, ఇది వేరే, ఇది బాస్కెట్. ఇది బాస్కెట్లో కొనుక్కొని మనం ఇంటికి కావాలంటే ఒక 4-5 కలిపి బాస్కెట్లో కొనుక్కుంటే మంచిది. ఒకరికంటే ఎక్కువైపోతుంది కదా. ఇది మన ఫిషింగ్ హార్బర్లో బోట్లన్నీ వచ్చిన తర్వాత ఇలాగ జట్టీలు ఇలా కట్టేసి ఉంటాయి. ఆ జట్టీలో కట్టేసిన తర్వాత అక్కడి నుంచి చిన్న చిన్న ట్రాన్స్పోర్ట్ నవతాలు ఉన్నాయి కదా, రిక్షాలోని వేసుకొని అవి పాటలు తీసుకెళ్ళి అమ్ముతుంటారు. వీళ్ళంతా బొట్టుల్లో వర్క్ చేసిన వాళ్ళు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ పనిచేసిన వాళ్ళందరూ చాలా మంచి మనసు, మంచి వ్యక్తులు ఉంటారు ఇక్కడ సాధారణంగా.
అందరితోటి ప్రేమగా ఆప్యాయతంగా మాట్లాడతారు. దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. ఎవరన్నా బయట వాళ్ళు వచ్చినా కూడా చక్కగా మాట్లాడతారు. వాళ్ళకి తెలియకపోతే అన్నీ మనకి చెప్తారు కూడా. అంత మంచి మనసున్న వాళ్ళు వీళ్ళంతానా. అందుకే ఫిషింగ్ హార్బర్ అంటే ఎంతో ప్రత్యేకంగా ఉన్న రాష్ట్రం ఇది. చూసారా చేపలు ఎన్నోటి చేపలు బయలుదేరాయో. ఈ చేపలన్నీ ఇలాగా నవతారక్షాలు వేసుకుని వెళ్ళి పాటలకు వెళ్ళి అమ్ముతారు అనమాట. అదే వీళ్ళంతా వీళ్ళంతా ఒక యూనిటీగా ఉంటారు. ఎవరికి ఒక్కరికి చిన్న కష్టం వచ్చినా అందరూ కలిపి మేము ఉన్నామని ముందుకు వస్తారు. అంత మంచి వాళ్ళు వీళ్ళు. ఇది చూసారా, ఇవే బాస్కెట్లు అంటే ఈ రొయ్య ఆ బాస్కెట్ 800 అనమాట ఆ రోజు రేటు. అంటే ఒకేలాగా ఉంటుంది రేటు. ఒకరోజు ఒకలాగా ఉంటుంది, ఒకరోజు ఒకలాగా ఉంటుంది. నేను వెళ్ళే రోజు అయితే మటుకు 800. ఇవంతా పాటలకు వెళ్ళిపోతాయి. ఇలాగ వేసుకున్న తర్వాత పాటలోనే అక్కడ బాస్కెట్లో వేసి బాస్కెట్ పరంగా అమ్ముతారనమాట మనకి. ఈ బోట్ల్లోనే అంతా 1 వీక్ 2 వీక్స్ ఫ్యామిలీని విడిచిపెట్టి వీళ్ళు ఎంత తుఫాన్లు అయినా ఏవైనా సరే వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ తిరిగి రావడం కోసం వాళ్ళు గంగమ్మ తల్లిని నమ్ముకొని గంగమ్మ తల్లికి ఏం చేసి పూజలు చేసి బయలుదేరుతారు. అవన్నీ పాట అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ కొనుక్కున్న తర్వాత ఇవి మెయిన్ పక్క రాష్ట్రాలకు కానీ పక్క దీనికి గ్రామాలకు కానీ ఎక్స్పోర్ట్ చేయడానికి ఇటువంటి థర్మాకోల్ దాంట్లోని ఫిష్ అంతా నింపేసి చేపలు ఒకే రకమైన చేపలు ఐస్ వేసి మొత్తం ప్యాకప్ చేసి పంపిస్తారు అన్నమాట. ఇవి ఉన్నవన్నీ పక్క గ్రామాలకు వెళ్తాయి. ఆ థర్మాకోల్లో ఉన్నవన్నీ పక్క రాష్ట్రాలకు వెళ్తాయి. అంటే అది 24 అవర్స్లో డెలివరీ చేసేయాలన్నమాట. అందుకే దానికి థర్మాకోల్లో పెడతారు, ఐస్ అది ఇది అవ్వకుండా ఉండడానికి. ఇదంతా మనకి ఫిషింగ్ హార్బర్లో నమ్ముకొని బతికిన వాళ్ళు అందరూ చాలామంది బాగుపడ్డారు. ఎవరికి ఏ ప్రాబ్లం లేకుండా ఉంటారు. ఇక్కడ ఏ ఒక్క వ్యక్తికి కష్టం వచ్చినా మేము ఉన్నామని అక్కడ అందరూ కూడా కలిసికట్టుగా ఉంటారు. ఇక్కడ అంతా బాగా యూనిటీ ఉంటుంది. మనకు కూడా అంతగానే మర్యాద ఇస్తారు. వీళ్ళంతా చాలా మంచి వాళ్ళు. చూసారా, ఇవి పక్క గ్రామాలకు వెళ్తాయి అన్నమాట. ఎందుకంటే ఇది ఒక 2-3 అవర్స్లో ఐస్ కరిగిపోతుంది కాబట్టి ఇటువంటి ఆటోలో లోడ్ చేసుకొని మనకి సరుకు అంతా తీసుకెళ్తారు. ఇక్కడే అంత ఐస్ మొత్తం చేపలన్నీ నింపుకొని తీసుకెళ్తారు. ఇటువంటివి అన్నిటి బయటికి ఎక్స్పోర్ట్ అవ్వడానికి అనమాట ఇవి. అలా బాస్కెట్ పరంగా కావాలంటే మనకు అమ్ముతారు, కొనుక్కోవచ్చు. ఇక మన చేపలు చేయడం కాబట్టి దగ్గరికి మళ్ళీ తిరిగి వస్తాం. ఈవిడ చేపలు చేస్తున్నారు. ఈ చేప చేయడానికి ఏమీ లేదు, వాళ్ళు 20 రూపీస్ అంత తీసుకుంటారు, ఎక్కువ తీసుకోరు. మనకి వాళ్ళు ఏంటంటే నీట్గా మనకు చేసి ఇచ్చేస్తారు. మనం అక్కడ ఏమన్నా కొనుక్కున్నామంటే ఒక 1 కేజీ 2 కేజీ వరకు అయితే వీళ్ళు చేసి ఇచ్చేస్తారు. వాళ్ళు వచ్చి ఒక బాస్కెట్ చేప చేయాలంటే అలా 100 రూపాయల కన్నా ఎక్కువ తీసుకోరు. అంత ఇదిగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాగా